అందరికీ నమస్కారం. హెన్నా యూజ్ చేసి ఒక న్యాచురల్ హెర్బల్ హెయిర్ డై చూడబోతున్నామండి. ఈ హెన్నా వాడడం వల్ల చాలా మందిలో చెప్తున్నారు, అంటే బ్లాక్‌గా అవ్వట్లేదు, మా జుట్టు బ్రౌన్‌గా వస్తుంది, మంచిగా అవి నల్లగా చేపించలేదు మన హెయిర్‌ని అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో మీరు హెయిర్ డై తయారు చేసుకోండి. హెన్నా హెయిర్ డై అలా తయారు చేసుకొని మీరు అప్లై చేస్తూ వస్తున్నప్పుడైతే మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది, నల్లగా వస్తుందండి. అట్లాగే ఇలా ఒక హెన్నా హెయిర్ డై అనేది నేను చెప్తున్న విధానంలో ట్రై చేసి మీరు వాడి చూడండి. అప్పుడు పర్మనెంట్గా మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సొల్యూషన్ ఏంటంటే చిన్న పిల్లలకు కూడా మంచి సొల్యూషన్ అనేది ఇస్తుందండి. తెల్ల జుట్టు ఉన్న చిన్న పిల్లలకు కూడా ఇవి వాడుకోవచ్చు, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి నేను ఆమ్లా తీసుకుంటున్నాను. 2 ఆమ్లా తీసుకొని ఇలా మంచిగా స్క్రబ్ చేసుకుంటున్నానండి. ఇలా తురుము తీసుకొని తురుముని మనము ఒక బాండిల్లో వేసుకోబోతున్నాము అనమాట. ఈ తురుముతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనము ఒక డికాషన్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ ఆమ్లా అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే హెన్నాతో పాటు మనము ఈ ఆమ్లాని కూడా మనము ఒక డికాషన్ తయారు చేసుకొని హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాము, హెన్నా హెయిర్ డై. సో చాలా మంచిగా మన తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. ఇప్పుడు మనం తురిమిన ఆమ్లాని ఒక 2 గ్లాస్ వాటర్లో మనము వేసేసుకున్నాము. అలాగే దాంతోపాటు మనము బ్లాక్ జీలకర్ర పొడిలు 1 స్పూను వేసుకున్నాము. ఈ బ్లాక్ జీలకర్ర పొడి అనేది మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. మన స్కాల్ప్ని మంచిగా యాక్టివేట్ చేసి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 1 స్పూన్ లెక్కన టీ పొడి వేసుకున్నాను అనమాట. ఈ టీ పొడి అనేది మంచిగా మనకు రంగు ఇస్తుంది అనమాట. మన హెయిర్కి పర్మనెంట్ రంగు వచ్చేదానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్ని మనము సన్న మంటలో పొయ్యి మీద పెట్టుకున్నాము. చాలా సన్న మంటలో ఉంచుకొని ఈ ఇంగ్రీడియంట్స్ ఎసెన్స్ అంతా బాగా డికాషన్గా కన్వర్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. అప్పుడు ఈ డికాషన్ పెట్టి మనము మన హెన్నా హెయిర్ డైని రెడీ చేయబోతున్నాము. ఈ హెన్నా హెయిర్ డైని మనం ఇలా ఒక విధానం రెడీ చేసేటప్పుడైతే మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతుందండి, బ్రౌన్గా అవుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కొన్ని మంది చెప్తున్నారు కదా. సో నేను చెప్తున్న విధానంలో ట్రై చేసుకుంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదండి. అది కొన్ని మంది చెప్తుంటారు హెడేక్స్ జ్వరాలు వస్తున్నాయని, అవి రావండి. ఇప్పుడు ఈ డికాషన్ అనేది రెడీ అయిపోయింది, వడగట్టేసుకున్నాను. అంటే 2 గ్లాస్ నీళ్ళు 1 గ్లాస్ అయ్యే వరకు డికాషన్ రెడీ చేసుకోవాలి. సో చూడండి, చాలా థిక్గా మనకు ఒక డికాషన్ అనేది దొరికింది. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, సన్న మంటలో ఉంచుకున్నానండి. ఈ ఐరన్ ప్యాన్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. ఫస్ట్ నేను 2 స్పూన్లు లెక్క గుంట గలగర పొడిలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్లు లెక్క హెన్నా పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వచ్చి 1 స్పూన్ లెక్క ఆమ్లా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఈ 3 పొడిలు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న కొన్ని వెట్నెస్ పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఆ డికాషన్ ఉంది కదా, వేడిగా ఉన్న డికాషన్ని అట్టే పోసుకోవాలన్నమాట. సో ఇలా పోసుకున్నప్పటికి కట్టెలు పడిపోతుంది. అలా కాకుండా మనం మంచిగా స్టిర్ చేస్తూ ఉండాలి, అప్పుడు స్మూత్ పేస్ట్ అనేది మనకు దొరుకుతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఈ 3 పొడులు యాడ్ చేసాం కదా, హెర్బల్ పొడిలు, గుంట కలకర పొడిలు, ఆమ్లా పౌడరు, హెన్నా పౌడరు, ఈ 3 పొడిలు మనము మంచిగా ఇలా ఈ డికాషన్లో కలుపుకొని మనము హెయిర్ డై అనేది తయారు చేసుకోబోతున్నామండి. ఈ 3 పొడిలు మన హెయిర్ స్కాల్ప్ని బాగా యాక్టివేట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన హెయిర్ డ్యామేజ్ అంతా బాగా క్యూర్ చేసి స్మూత్గా లాంగ్గా మన హెయిర్ పెంచుకోవడానికి, అలాగే నల్లగా ఉంచుకోవడానికి, అలాగే ఇంకమెట్ వస్తున్న కొత్త హెయిర్ కూడా మంచిగా నల్లగా పెరగడానికి, జుట్టు మంచిగా పొడుగ్గా పెరగడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ హెయిర్ డై అండి. ఈ న్యాచురల్ హెర్బల్ హెన్నా హెయిర్ డైని మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చండి.
బయట ఉన్న కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్‌ని వాడడం వల్ల చాలా బాగా హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అంటే అన్ని జుట్టు తెల్లగా మారిపోవడం గానీ, జుట్టు రాలడం గానీ, ఇంకా కొన్ని మందికి ఫేస్ అంతా నల్లగా మారిపోవడము, ఇట్లా అన్నీ కొన్ని కొన్ని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అనేది ఉందండి. సో, ఇట్లా మీరు ఇంట్లో ఒక హెర్బల్ పౌడర్స్ వేసుకొని, ఒక హెన్నా హెయిర్ డై అనేది తయారు చేసుకొని మీరు వాడి చూడండి. ఎట్లాంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మన హెయిర్‌ని బాగా గ్రోత్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తది. కొత్తగా హెయిర్ బాగా గ్రోత్ అవుతది. డెన్సిటీ కూడా మంచిగా పెరుగుతుంటది. సో, ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడి చూడండి. ఇట్లా బ్రౌన్‌గా వస్తున్న హెయిర్‌ని కూడా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. ఈ హెన్నా పౌడర్, హెయిర్ డైని నేను చెప్తున్న విధానంలో మీరు ప్రిపేర్ చేసి వాడండి. ఓకేనా? సో, ఇప్పుడు మన హెయిర్ డై, హెన్నా హెయిర్ డై అనేది రెడీ అవుతా ఉంది. మంచిగా బాయిల్ అవ్వాలండి. ఆ కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేటప్పటికి మనం ఆపేసుకోవచ్చు. ఇలా ఈ బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్‌గా ఒక ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయబోతున్నాము. అది పోయి ఆపేసిన తర్వాత మనము యాడ్ చేస్తామండి. ఆపేసిన తర్వాత ఆ పొడి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి మన హెయిర్ డై అనేది మంచిగా రెడీ అయిపోయింది. హెన్నా హెయిర్ డై. సో, ఇప్పుడు నేను మన పొయ్యిని కూడా ఆపేసాననమాట. సో, మన హెయిర్ డైలోకి లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏందంటే కథా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అనేది నేను యాడ్ చేసుకోబోతున్నాను. ఈ కథా పౌడర్ అనేది హెర్బల్ షాప్స్‌లో దొరుకుతాయండి. మీరు తీసుకొని వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. మంచిగా కలుపుకోండి. మంచిగా కలిసిపోవాలి అన్ని ఇంగ్రీడియెంట్స్. సో, మంచిగా కలుపుకోండి. నేను దీంట్లో ఇండిగో పౌడర్ గానీ, అన్నబేది గానీ యాడ్ చేయలేదు. జస్ట్ కథా పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇలా వేడిలోనే యాడ్ చేసి మంచిగా కలుపుకోండి కట్టెలు లేకుండా. తర్వాత ఒక 3 అవర్స్ అలాగే పక్కన ఉంచేస్తాము. ఇప్పుడు రంగు చూడండి బాగా గ్రీన్‌గా ఉంది కదా! డార్క్ గ్రీన్‌లో ఉంది. ఒక 3 అవర్స్ తర్వాత చూపిస్తాను. మన హెయిర్ డై రెడీ అయిపోతది. అప్పుడు మీరు చూడండి ఎట్లా ఉందని చెప్పి. ఓకేనా? ఇప్పుడు చూడండి మన హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా మారిపోయింది చూసారా? సో, మన హెన్నా హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో మీరు ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు తలనొప్పి కానీ, జలుబు కానీ, ఫీవర్ కానీ అస్సలు రాదు. హెన్నా వాడుతున్న వాళ్ళకి చెప్తున్నారు కొన్ని మంది కమెంట్స్‌లో మాకు హెన్నా పడట్లేదు, జలుబు చేసేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుందని. నేను చెప్తున్న విధానంలో వాడి చూడండి కంపల్సరీ మంచి బెనిఫిట్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెయిర్ డై అప్లై చేసేదానికి ముందు మంచిగా తలస్నానం చేసుకోండి. షాంపూ పెట్టి మంచిగా కడగండి డస్ట్ లేకుండా. తర్వాత ఈ హెయిర్ డైని మీరు తలలోకి అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ డైని మామూలు చేతిలో అప్లై చేయవద్దండి. చేతిలో అందుకుంటుంది. మరి 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది పోవడానికి. సో, ఒక గ్లౌజ్ వేసుకొని ఈ హెయిర్ డైని మీరు మంచిగా తలలోకి అప్లై చేసుకోవచ్చండి. సో, ఈ హెయిర్ డైని మంచిగా అప్లై చేసిన తర్వాత మీరు ఒక 1 అవర్ అట్లాగే ఉంచేసండి. చూడండి నేను నా తలలోకి అప్లై చేసినప్పుడు తీసిన క్లిప్ ఇది. సో, ఇలా అప్లై చేసిన తర్వాత మామూలు వాటర్‌లో మీరు తలస్నానం చేసుకోండి. వెంటనే షాంపూలో కడగవద్దు. మామూలు వాటర్ తలస్నానం చేసిన తర్వాత ఒక 2 డేస్ అట్లాగే ఉంచండి. అంటే ఆయిల్ గానీ, ఇంకా ఏమైనా తలస్నానం గానీ చేయవద్దు. 2 డేస్ తర్వాత మీరు ఇంట్లో ఉన్న మామూలుగా మీరు వాడుతుంటారు కదా! హెయిర్ డై ఆయిల్ గానీ మామూలుగా వాడుతుంటారు కదా! అది మంచిగా తలలో అప్లై చేసేసుకొని తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్‌గా చేస్తూ వస్తున్నప్పుడైతే మీ జుట్టుకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటది. తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోద్ది. చిన్న పిల్లలకి ఎర్లీ ఏజ్‌లో వస్తున్న తెల్ల వెంట్రుకలు అసలు రాదండి. చాలా బెస్ట్ సొల్యూషన్ అనేది ఉంటది. ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటే మన వీడియోస్‌ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.